తెలంగాణలో ఉన్నారు అనటానికి చాలా ఉదాహరణలు చూసాము. కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఆంధ్ర నాయకుడు అనే ఒక పేరు చెప్పి ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబును బూచిగా చూపిస్తుంది, తెలంగాణ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తుంది అని బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు. అట్లే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే కాబట్టి ఆయనకు అనుగుణంగా పనిచేస్తున్నారు, దానికోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇక బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు ఎన్నిక దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడుతున్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన వర్షన్ ఏంటి, అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? ఈ రోజున మీరే చెప్తున్నారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది తెలంగాణలో ఎక్కడ కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు. కేవలం నాయకులు మాత్రమే కొంతవరకు తగ్గారు. ఎందుకు అంటే అది కూడా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళని కొన్ని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళని బలవంతంగా లాక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి తగ్గిన పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పార్టీ ఇది పార్టీ అని చెప్పేసి ఏదో రకరకాలు మాట్లాడారు. మేము కూడా ఏమనుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక జాతీయ ప్రాంతీయ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది మహారాష్ట్రలో పోటీ చేసింది, అక్కడ కూడా కొన్ని కార్పొరేషన్లు కొట్టాం. అంతేకాకుండా అండమాన్లో కూడా పోటీ చేసింది, అక్కడ కూడా ఒక 2 సీట్ల వరకు సాధించాం. తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశానికి 15 సీట్ల వరకు ఇచ్చారు. అంటే అక్కడ తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేశారు, అది మన ఎక్కడా కాదనలేదు. ఇంతకుముందు బీజేపీ నాయకులు అన్నారు తర్వాత ఓటు నోటు కేసు తర్వాత తెలుగుదేశం ఇక్కడ ఎక్కడా లేదు, విజయవాడ వెళ్ళిపోయిందని. ఎక్కడా లేదండి. 2015లో ఓటు నోటి ఇష్యూ జరిగిన తర్వాత కూడా 2016లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ జిహెచ్ఎంసీలో పోటీ చేసింది. అంతేకాకుండా 2018లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేసింది. 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ పోటీ చేసింది. మొన్న రీసెంట్గా ఏదైతే బీఆర్ఎస్ అనే దానికి ఎప్పుడు కూడా నిద్ర పట్టని పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ఎక్కడ హైప్ అవుతుంది, ఎప్పుడు మా పార్టీ చచ్చిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా మదర్ పడుతూనే ఉంటారు. ఈ రోజు కూడా ఏమంటారు, ఈ ఫోన్ ట్యాపింగ్లు, ధరణి మోసాలు, లిక్కర్ స్కాములు వీటన్నిటిని కూడా తప్పించుకోవడం కోసం తెలంగాణ ప్రజలందరినీ కూడా దారి మళ్లించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడతారు. అప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందట కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఎలా ఉంటుందన్న మాటకి మళ్ళీ ఈ రోజున కవిత గారు తీసుకొచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారంటే అది ఎక్కడ పోతుంది? మొన్నటి వరకు కూడా సార్ అన్నట్టుగానే మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని నా నోటితో తెస్తాను, రాయలసీమ వెళ్ళి నా రొయ్యల పులుసు చాలా బాగుంది, సో రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పి మరి ఈ మాటలు ఎలా మాట్లాడారు? ఈ రోజున బనకచర్ల ఇష్యూలో కూడా ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీకి అంతేకాకుండా జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో కొంత రహస్య ఒప్పందాల వల్ల అక్కడ పుట్టింది, కానీ దాన్ని ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దానిలో ఉన్న ఇష్యూస్ కూడా ఎక్కడ తీసుకురాలేదు. ఈ రోజు కూడా ఏమంటున్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఎక్కడ కూడా ఈ రెండు కూడా నాకు 2 కళ్ళ లాంటివి. ఎందుకంటే తెలుగువారు ఎక్కడున్నా సరే, తెలుగువారు మహారాష్ట్రలో ఉన్నా, అండమాన్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఆఖరికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ అభ్యుదయం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా నేను వీళ్ళకి ఎక్కడ కూడా అగెనిస్ట్గా మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు కూడా తెలుగుదేశాన్ని ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, 1982 నుంచి తెలుగు వారి కోసం ఎంతో కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అప్పుడు ప్రవేశపెట్టిన 33% ఏదైతే మహిళల కోసం ఏదైతే యూనివర్సిటీ కట్టించడం కానీ ఇవన్నీ కూడా ఎన్నో అభ్యుదయం పనులు చేశారు మేడం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున హైదరాబాదు ఏ విధంగా అయితే ఈ హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఇన్ని కోట్ల రూపాయలు కనుక రెవెన్యూ వస్తుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే మాటలే. ఈ రోజున ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, ఐఎస్బి కానీ, ఐఐటి నల్సారు, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, జిఈ, ఇన్ఫోసిస్, డెల్, ఒరాకిల్, ఐబిఎం ఇలాంటి ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి 1999లో ఇక్కడ ఉన్న జనాభా, ఇక్కడ ఉన్న కంపెనీస్లో ఉద్యోగాలు 10,000 ఉద్యోగాల నుంచి 10 లక్షల ఉద్యోగాల వరకు తీసుకెళ్లారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. అప్పుడు ఆ రోజున జనవరి 26, 1999లో ఆయన జనవరి 26 తారీఖున ప్రవేశపెట్టారు 2020 విజన్ అని. ఆ రోజు కూడా చాలా మంది నవ్వారన్నమాట. 2020 విజన్ ఏంటి, అసలు 20 సంవత్సరాల తర్వాత ఎవడు బతుకుంటాడు, ఎవడు పోతాడు, ఆ రోజున విజన్ ఏంటి అని చెప్పి నవ్వారు. అలాంటిది ఈ రోజున 2020 ఈ రోజున మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తుంటే ఒక అబ్రాడ్ లాగానో లేకపోతే ఒక ఫారెన్ లాగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఆలోచించి చేసిన పని అని చెప్పేసి మన ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఆ రోజుల్లో ఇండియన్ టుడే వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు. 11,016 మంది ఓట్లతో తీసుకున్న తర్వాత 9 జాన్ 2000 సంవత్సరంలో తీసుకుంటే ఇది ద ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం అనే ఒక టైటిల్ అనేది బహుకరించారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి. అంటే అన్ని మంచి పనులు చేశారు హైదరాబాద్కి. ఆయన ఎక్కడా కూడా ఇది చేయలేదు. ఒకవేళ కనుక నిజంగానే వీళ్ళు అన్నట్టుగానే ఆంధ్ర అని అనుంటే ఆయన వెళ్ళి కుప్పంలో చేసుకోవచ్చుగా.
తిరుపతిలో అప్పటికే ఎయిర్పోర్ట్ ఉందిగా, లేదా విజయవాడలో చేసుకోవచ్చుగా, ఎక్కడో వైజాగ్లో చేసుకోవచ్చుగా, ఎందుకు ఇక్కడ చేశారు? హైదరాబాద్ ఎందుకు చేశారు? ఆయన మొత్తం కూడా తెలుగువారి అభ్యుదయం కోసం ట్రైన్ చేసిన వ్యక్తి. ఎంతసేపు కూడా బూచి అని చెప్పేసి చూపిస్తే వీళ్ళ యొక్క క్రెడిట్స్ పెరుగుతాయి కాబట్టి ఎంతసేపు కూడా ఉలికి నిద్ర లేసినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అని చెప్పేసి మాట్లాడతారు. ఇంతకుముందు కూడా ఒక యువకుడు వీళ్ళ పార్టీలోనే గెలిచాడు అక్కడ. అతను ఎప్పుడు చూసినా ఆంధ్ర అంటాడు, వాళ్ళ బిర్యానీ గురించి మాట్లాడతాడు, ఇంకోటి ఏదో రకరకాల మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైనా సరే నీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ యొక్క బాగోగుల కోసం నువ్వేం చేస్తున్నావు, నీకు ఒకవేళ ఫండింగ్ కావాలంటే ఫండింగ్ రాబట్టడం కోసం నువ్వు ధర్నాలు చేసావు, అవన్నీ చేయడు. ఎంతసేపు కూడా వాళ్ళ మీద గుడ్డగాల్చి వాళ్ళ మొహాన్ని కొట్టడం మాత్రమే వీళ్ళు పనిగా పట్టుకున్నారు. ఈ రోజున బీఆర్ఎస్ అనేది ప్రజలు మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే వీళ్ళు చేసిన కుళ్ళు కుతంత్రాలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించారు. అందుకని వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ లెగవలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ఎన్నో కేసులు కూరుకుపోతున్నారు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు గారు తిడితే ఓకే, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి వాళ్ళని బూచిలా చూపిద్దాం ఇది చేస్తున్నారు. సార్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా మంచిగా చదువుకున్నారు, దొరల పరిపాలన నుంచి బయటకు వచ్చారు. సో ఎన్నో రజాకుల పరిపాలన నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చదువుకొని వాళ్ళు కూడా ఒక తెలివితో మీద వెతుకుతున్నారంటే ఈ రోజున మళ్ళీ వాళ్ళని మభ్య పెడదామని చెప్పి చూస్తే అది ఖచ్చితంగా తప్పు బాటలో వెళ్తుంది. ఈ రోజున ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు సింపుల్ మేడం, ఆంధ్ర వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఏం చేస్తారు? తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు కొట్టుకుపోతారా? లేదుగా. హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ తీసుకెళ్తారా? లేదుగా. ఏం చేస్తారు వాళ్ళు? లేదా ఇక్కడికి వచ్చి నిధులు తీసుకెళ్తారా? లేదు కదా. నీళ్లు తీసుకుపోతారా? లేదు కదా. ఏమి తీసుకోరు. మా అయితే తీసుకెళ్తే 4 లారీలు మట్టిలు తీసుకెళ్తారు, అంతమించి ఏం తీసుకోలేరుగా. ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ విధంగా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టడం ద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ రానున్న రోజుల్లో కోలుకునే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు క్యూలు కట్టే పరిస్థితి ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది చూస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ చూస్తే తీగల కృష్ణారెడ్డి గారు కానీ, బాబు మోహన్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు మేడం? ఈ రోజు తెలుగుదేశం నమ్మి ఎందుకు వచ్చారు? తెలుగుదేశంలో ఎక్కడ కూడా తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఎక్కడ పరిపాలన అక్కడే ఉంటాయి. ఏదైతే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మేడం, కాంగ్రెస్ అనేది తెలంగాణలో పుట్టలేదు, బీజేపీ అనేది తెలంగాణ పుట్టలేదు. టీఆర్ఎస్ పుట్టింది కానీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లేదు. బీఎస్పీ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణలో పుట్టలేదు. ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఈరోజు మన ఎలక్షన్స్లో పోటీ చేయలేదు కానీ ఖచ్చితంగా బలపడుతుంది. అంతేకాకుండా ఎంతోమంది కూడా ఇంకా క్యాడర్ను వదలకుండా పట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తెలుగుదేశం అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ అవబోతుంది. బీఆర్ఎస్కి అందుకనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నట్టుగా వాళ్ళు ఎప్పుడు చూసినా సరే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. సో విజయ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే బీఆర్ఎస్ నాయకులకి ఉలికిపాటు, నిద్రలో కూడా ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి ఓ విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా చాలాసార్లు చెప్పారు, ప్రాంతాలుగా విడిపోయాను తప్ప అన్నదమ్ములుగానే కలిసి ఉంటాము అన్నారు. వాళ్ళు అన్నట్టు, సతీష్ గారు అన్నట్టు, కిషోర్ గారు అన్నట్టు, వాళ్ళ కాలికి ములుగుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్న కవిత గారు కూడా ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి మాట్లాడడము, బీఆర్ఎస్